ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. సజ్జనుడు ఎప్పుడు కూడా మంచివాడు ఎప్పుడు కూడా మంచి మాటలే పలుకుతాడు, మంచి పనులే చేస్తాడు, ఎదుటివారికి ఎలాంటి హాని కూడా చేయడు. అదే దుష్టుడు దుర్జనుడైతే చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటాడు కాబట్టి ఎదుటివారికి కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఎదుటివారికి చెడు కోరుకుంటాడు. కాబట్టి మనందరము కూడా మంచి హృదయం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే మంచి హృదయం కలిగి ఉంటామో మనందరము కూడా మంచి విషయాలే చెప్తాము, మంచిగానే ప్రవర్తిస్తాము, ఎదుటివారి ఎడల కృపా కనికరము కలిగే జీవిస్తాము. చూడండి, మనము మామిడి చెట్టుని చూస్తే అది మామిడి పండిస్తుంది కానీ అది కాకరకాయలు అయితే ఇవ్వదు కదా. సేమ్ అలానే ఎప్పుడు కూడా మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది. అలానే మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్తారు, చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డగానే ప్రవర్తిస్తారు. మనందరము కూడా దుష్టుని నుండి వేరుపరచబడి మంచి సహవాసంలో ఉన్నట్లయితే, మంచి వారితో మనము కలిసి జీవించినట్లయితే మనము కూడా మంచిగానే బ్రతుకుతాము. మనందరము కూడా మంచిగా జీవించడానికి, సద్విషయములను నేర్చుకొనడానికి, సజ్జనుడై మనం జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనందరికీ కూడా ఎల్లప్పుడూ సహాయం చేయను గాక. మనందరికీ కూడా ఆయన మేలును అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.